వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాహుబలి ఇంటర్నేషనల్గా ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఒక తెలుగు సినిమా నేషనల్ లెవెల్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయిందో ఇంటర్నేషనల్ పేరు వచ్చిందో అప్పుడు ఈ వాంట్ టు మీట్ అంచేత నేను ప్రభాస్ అడిగితే ప్రభాస్ని తీసుకెళ్ళాం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు మాట్లాడాము. సో తర్వాత కూడా ఆయన ఎంత అంటే మహాబాహుబలి అమెరికాలో ఆయన ఒక మీటింగ్ వెళ్ళాడు. అమెరికాలో మీటింగ్ జరుగుతుంది మొత్తం అక్కడ మన ఇండియన్స్ అందరికీ ఒక మీట్ పెట్టాడు అనమాట. నేను కూడా వెళ్ళాను అప్పుడు అక్కడ ఉన్నాను. మామూలుగా అతను ఎవరో నా ఫ్రెండ్ కోటరాజు అని ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ సిపి కంపెనీ ఆయన మోడీ గారిని అందరూ వరుసగా క్యూలో నిలబెట్టి ఇలా తీసుకెళ్తారు కదా కలవడంలో కలిసినప్పుడు మోడీ గారిని మిస్ కోటరాజు అంటే నేను ఐఎమ్ కజిన్ ఆఫ్ కృష్ణరాజు గారు అన్నాడు. ఓ బాహుబలి 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 అన్నాడు అప్పుడే. తర్వాత ఏమో బెనారస్ షూటింగ్ బెనారస్ క్యాంపెయిన్ బెనారస్ క్యాంపెయిన్లో అన్నాడు మీరందరూ కట్టప్పలాగా సేవ చేయాలా దేశానికి అన్నాడు ఆయన. కట్టప్ప పిఎం. సో నేనన్నాను కట్టప్పలాగా మనం అందరం సేవ చేయవలసింది మోడీ గారికి. ఈజ్ ది రియల్ ప్రైమ్ మినిస్టర్. మన దేశాన్ని ఇతర దేశాల్లో కూడా పేరు తీసుకొచ్చేంత గొప్పవాడు. ఆ గొప్పవాడికి మన కట్టప్పలాగా మనం చేయాలి అన్నది. అట్లా బాహుబలి మీద ఆయనకు మంచి ఇంట్రెస్ట్.